రైట్గా ప్రజల కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్ల వరకు డోకా లేదని మచిలీపట్నం కూటమి నేతలు అన్నారు. కూటమిని ఢీకొట్టడం వైసీపీ వల్ల కాదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని తెలిపారు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తాం, 23,000 టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఇచ్చారా? వాళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఎక్కడైనా సరే ఇచ్చారా? ఇవ్వలా. గతంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే 14-19 మధ్య కూడా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 18,000 టీచర్ పోస్టులు ఇచ్చాం. ఆయన హయాంలో 11 డిఎస్సీలు చేస్తే 1,80,208 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 16,347 మందికి ఈరోజు మరి డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదో బ్యాక్ డోర్లో నుంచి చేసామంట పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పార్టీ ఆఫీసులో యాలం పాట పెట్టామంట. నోరు మంచి మాటలు మాట్లాడటం ఉపయోగించుకోండి నాని గారు. మా పార్టీ కార్యాలయం ఎలాంటిదంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున హైదరాబాద్ లో పెట్టినటువంటి కార్యాలయం, ఈ రోజు మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళే ప్రతి వారికి కూడా అన్నం పెట్టే అన్నపూర్ణ మా తెలుగుదేశం పార్టీ. నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నానని మాయ మాటలు చెప్పావు, ఇవాళ ప్రేమలకు పోస్తా ఉన్నావు, రైతులకు న్యాయం చేయాలంటున్నావు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి కార్యాలయాల నుండి పనిచేసిన మీరు శ్మశానం అన్నారు, అదేవిధంగా ఎడారి అన్నారు. ఇవాళ వాళ్ళ మీద ప్రేమలకు వస్తున్నారే. ఒక 5 నిమిషాలు మీరు టైం ఇచ్చారా అని అడుగుతున్నారు రైతులకి. ఒక 5 నిమిషాలు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక 5 నిమిషాలు వాళ్ళు పలకరించారా అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా అర్థం చేసుకోకపోవటమే కాకుండా మీరు ఆ రోజున రోడ్లతో వేశారు, అక్కడ మెటీరియల్ ఉంటే ఎత్తుకెళ్ళిపోయారు, ఐరన్ ఉంటే ఎత్తుకెళ్ళిపోయారు, దొంగదనం చేశారు, రాజధాని సర్వనాశనం చేసిన మీరు